ఏందనే మీరు ఎంత ట్రిప్పులు తిరుకుంటూ కూర్చుంటే నేను వంట చేసుకుంటూ కూర్చున్నా ఇంకా ఎంతకాలం చేయలేమో. ఒక్క నిమిషమే. అయ్యా ఉప్పు ఎక్కువ పడింది ఇప్పుడు ఎట్లబ్బా? ఏమండి 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 ఏమైంది? ఏమట్లా కొంపలు అంటుకున్నట్టు అరుస్తాను, ఏమైంది? అబ్బా ఏం లేదండి, వర్షం వచ్చేటట్టుంది, పైన బియ్యం ఆరేసినాను, సాంబార్ ఇంకా 2 minutes ఉడకల్లా, 2 minutes అయిన తర్వాత ఉప్పు వేయండి ప్లీజ్ అండి. అంతేనా? దానికి ఏదో కొంపలు అంటుకుంటే అరసి ఉప్పు వేయాలి అంతే కదా, కొద్దిగా నువ్వు కొంచెం చూసుకోండి. అబ్బా ఇంత బాగా చేస్తుంది నా పెన్నాం. కొద్దిగా ఇద్దాం ఉప్పు, తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ అయితే మళ్ళీ తినేదానికి లేకుండా అయిపోతుంది. ఉప్పు వేస్తాను ఏని మొన్న నాకు ఏదో తిట్టినాడు కదా, ఈరోజు రివెంజ్ తీర్చుకుంటాను. దొరికినాడు బిడ్డ. ఏమండి దాయే మా బట్టలు ఐరన్ చేసా అంటే నువ్వు మధ్యలో పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చినా, బియ్యం తెచ్చినావు కదా, ఆ డ్రెస్ కాలిపోయిందేమో. ఏంది డ్రెస్ కాల్చినావా? ఎవరి డ్రెస్ నీదా నాదా? ఏందా ఎక్స్ప్రెషన్స్? నా షర్టే నీ షర్టే కదా? నా షర్టేలే, నువ్వు సీరియస్ కావద్దు నువ్వు. పో అనుకుంటుంది. ఏమండి ఏమైంది? మళ్ళీ గట్టిగా అరుస్తాను, ఏమైంది? సాంబార్లకు ఉప్పు ఎంత వేసినావు నువ్వు? కొద్దిగా ఊరికి అట్లా జస్ట్ జర్రా అంతే. జర్రనా? ఏంది కొంచెం వేసినావా? ఉప్పు కషమైంది సాంబారు, ఎవరైనా తింటారా? మనిషి అని వాడు తింటారా? ఒకసారి చూడు. నేనేసిన ఉప్పు కషాయమైందా? ఇది ఒకసారి నాకు పోయి. నేను వేసింది ఇంతేనే, ఇంతే వేసిన ఉప్పు, నేను ఇంత వేయలేదు అసలు. అంతలా ఉప్పు వేస్తుంది ఎవరన్నా? అదే నేను చేసిన తగిన ఇంతలా నోరు చేసుకుని అరిచేవాడివి, నువ్వు చేస్తావు కాబట్టి సైలెంట్ ఉన్నావా? నేను ఉప్పు వేయలేదే. నాకు సంబంధం లేదు, స్విగ్గీలో పోయి ఆర్డర్. ఇదిగో పారిపోద్దు. ఇక్కడ ఆగో. పోతావా? ఆగో ఇట్రా. అమ్మయ్యా బతికిపోయినా, నేను చాలా ఇంటెలిజెంట్ని. మీరు కూడా చూసినారు కదా, ఆమె చూడు నోరు ఇంత వేసుకుని అరుస్తుంది నా మీద. ఇంత వేస్తే అంత ఉప్పు వేసినట్టు కషాయం అవుతుందా? మీరే చెప్పండి. అయినా ఏందోనమ్మా, నేను ఇంత ఉప్పు వేసినా కూడా తప్పైపోతుంది. మీరు కూడా ఇంతకంటే అంతే ఏంటి ఉప్పు ఇంట్లో మగవాళ్ళు వంట చేసేటప్పుడు. ఈడుంటే తిడతా స్వామి. ఎట్లేడు సండ్రుడు చిన్నపిల్లడు వేసినట్టు. జీవితంలో ఇంక ఉప్పు జోలికి రాడేమో, ఉప్పును చూస్తే భయపడతట్టున్నాడు.